ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మేమేం కట్టినా అది అవసరం, మీరు ఏం కట్టినా అది అనవసరం. ఇది వైసీపీ పాలసీ. ఈ మాట అనగానే మీకు వచ్చే డౌట్ ఏంటి, అసలు వైసీపీ ఏం కట్టిందని, ఏమీ కట్టలేదు కదా అని మీరు అనొచ్చు. వైసీపీ కట్టింది రుషికొండ ప్యాలెస్. ఇప్పుడు కూటమి కడుతుంది అమరావతి రాజధాని. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ఏమో అవసరమైందంట. ఎప్పుడన్నా పుతినో లేదు ట్రంప్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మనకు వచ్చిందని మొన్న మధ్య ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అదేమో అవసరమైందంట. నిజానికి అది ఎందుకు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే తాను ఆ ప్యాలెస్లో నివాసం ఉండటం కోసం కట్టుకున్నారు కదా, అదేమో అవసరమైందంట. దాదాపు 450 కోట్ల రూపాయల ఖర్చుతోటి దాన్ని కట్టడం జరిగింది. ఇదేమో అవసరం అంట. ఇప్పుడు అమరావతి రాజధానికి ఏమో ప్రభుత్వం వృధాగా డబ్బులు పారబోస్తుందంట. ఏమన్నా మైండ్ ఉందండి వైసీపీ వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ రాజధాని తయారవుతుంటే దాని మీద ఏడుస్తారు ఎందుకు? అమరావతి రాజధాని కట్టడానికి ఇప్పుడు అక్కడ కట్టే ప్రతి బిల్డింగు భావి తరాల కోసం కదా, ఒక వ్యక్తి కోసం కాదు, ఒక కుటుంబం కోసం కాదు, ఒక వ్యక్తి నివాసం ఉండటం కోసం కాదు, భావి తరాల ఆస్తి కదా అది. అమరావతికి బ్రాండింగ్ వచ్చి, అమరావతిలో పెట్టుబడులు వచ్చి, అమరావతిలో ఉద్యోగాలు క్రియేట్ చేయబడి, అమరావతి ఒక నగరంగా మారిన తర్వాత, అదొక ఇన్కమ్ జనరేషన్ సిటీగా మారిన తర్వాత, క్వాంటమ్ హబ్గా మారిన తర్వాత, డీప్ టెక్ హబ్గా మారిన తర్వాత అది ఎవరికి ఆదాయం సంపాదించి పెట్టింది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అదొక ఆదాయ మార్గంగా క్లియర్ కట్ కనపడింది కదా. దాన్ని ఒక నగరంగా నిర్మించే క్రమంలో దానికి కొన్ని బిల్డింగ్లు కట్టాల్సి వచ్చింది. అద్భుతమైన సెక్రటరేట్, అద్భుతమైన అసెంబ్లీ, అద్భుతమైనటువంటి ఉద్యోగస్తుల భవనాలు ఇవన్నీ కట్టాల్సి వచ్చింది. అవన్నీ చూపించి, అంటే మెరుగులు చూపించి హంగామా చేసి ఇది ఒక నగరంగా మార్చామని చెప్తే, పెట్టుబడులను ఆకర్షించగలిగితే, దానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయగలిగితే, దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అయితే అది జనాలకి లాభం కదా. ఇదెవడు ఆలోచించాడే? సో అమరావతి మీద వైసీపీ ఏడుపు నాకేం అర్థం కావట్లేదు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దు అనేది వైసీపీ ఆలోచన. ఇప్పుడు మావిగాన అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. మావిగాన అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. రాజధాని కట్టడం కోసం భూసేకరణ చేయాలి, అక్కడేం చేయాల్సిందేగా. అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎంత? ఈ 3 సిటీస్, విజయవాడ సిటీ ఒక పెద్ద నగరం, మచిలీపట్నం ఒక పెద్ద నగరం, గుంటూరు పెద్ద నగరం. అక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఎందుకు దొరుకుతాయి? దొరికినాయి. ఎంత కాస్ట్ అసలు? గజం 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉంటాయి. అక్కడ 2 లేదనుకోండి, గజం 1,00,000, 1,50,000 ఈజీగా ఉంటాయి. గజం 1,00,000, 1,50,000 పెట్టి భూమి సేకరించి, భూ సేకరణకి అయితే కదా 1,00,000 కోట్లు. కానీ అమరావతిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజల భూములు ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చారు. డెవలప్ చేసి తిరిగి మీకు కొంత ప్లాట్ ఇస్తాం, మీరు ఇచ్చిందంటే మీకు పావుల పర్సెంటేజ్ ప్లాట్ ఇస్తామంటే ఇచ్చారు. నమ్మిచ్చారు చంద్రబాబు నమ్మి. అంటే అమరావతి రాజధాని నిర్మాణం మీద వైసీపీ ఏడుపులు. ఇప్పుడు ఈ 450 కోట్లు కట్టి రుషికొండ ప్యాలెస్, దానివల్ల ఏమొచ్చింది రాష్ట్రానికి? అమరావతి నిర్మాణం వల్ల క్వాంటమ్ కనపడుతుంది, డీప్ టెక్ టెక్నాలజీ కనపడుతుంది, బ్యాంక్ ఆఫీసులు కనపడుతున్నాయి, కేంద్ర సచివాలయం కనపడుతుంది, కళ్ళ ముందు కొన్ని కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంకుల కార్పొరేట్ కార్యాలయాన్ని అమరావతిలో పెట్టారు. ఆ ఉద్యోగస్తులందరూ అక్కడ ఉండబోతున్నారు. కేంద్ర సచివాలయం అమరావతిలో పెడుతుంది. అక్కడ ఆ సచివాలయ ఉద్యోగుల కోసం భవనాలు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం. అవన్నీ అక్కడ కనపడుతున్నాయి. అక్కడ 2 యూనివర్సిటీలు కనపడుతున్నాయి. అంటే వైసీపీకి కళ్ళు లేవా? కళ్ళుండి చూడలేకపోతుందా? చూసి కూడా జనాన్ని మోసం చేయడానికి సిద్ధపడిందంటే నేను అనుకోవడం జనాన్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక అద్భుతమైన రాజధాని కనపడబోతోంది, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే. కాకపోతే ఏంటంటే ఏడుపు ఎందుకంటే, అమరావతి రాజధానిగా తీర్చిదిద్దబడితే చంద్రబాబు పేరు ఎప్పటికీ జనం నోళ్ళల్లో ఉంటుంది కదా. జగన్ చెప్పుకోవడానికి ఏముండదు, వీళ్ళు చెప్పుకోవడానికి రాజధాని ఒకటి ఉంటుంది. ఇది కారణం. ఏదేమైనా అమరావతి మీద వైసీపీ ఏడుపు, దాని మీద మీ కామెంట్ కూడా చెప్పే ప్రయత్నం.